ఇక్కడ నెంబర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుని చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ 3 వస్తుంది, +3. ఇక్కడ డిఫరెన్స్ 5 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తూ వెళ్తున్నాడు. సో ఇక్కడేమో 11, ఇక్కడేమో 13, ఇక్కడేమో 15 యాడ్ అవుతాయి. 26 + 11 37 సరిపోయింది. 37 + 13 50 వస్తుంది. 50 + 15 65 వస్తుంది, సరిపోయింది. అంటే 51 ప్లేస్లో 50 ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో 51 రాంగ్ నెంబర్ ఏలో ఉంది. ఇక్కడ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తూ వెళ్ళాడు అనమాట. ఈ క్వశ్చన్ మనం ఇంకోలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్కి దగ్గరగా ఉన్నాయి చూడండి. 1 స్క్వేర్ 1 +1 2, 2 స్క్వేర్ 4 +1 5, 3 స్క్వేర్ 9 +1 10, 4 స్క్వేర్ 16 +1 17, 5 స్క్వేర్ 25 +1 26, 6 స్క్వేర్ 36 +1 37, నెక్స్ట్ 7 స్క్వేర్ 49 +1 50 వస్తుంది. నెక్స్ట్ 8 స్క్వేర్ 64 +1 65. సో ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ n² + 1 ఫార్మేట్లో ఉన్నాయి. 51 ఒక్కటి తప్ప. సో 51 రాంగ్ నెంబర్. అదే మనకు 50 ఉంటే కరెక్ట్గా సరిపోతుంది.